అయిపోయినాయి, ఇంకా ఈ డబ్బులు మిగిలిపోయినాయే. అమ్మయ్యా, ఈ డబ్బుల్ని ఎలాగైనా సేవింగ్ చేసేస్తా. ప్రభు, మన కర్ణగాడు సేవింగ్ చేద్దామని ఆలోచిస్తున్నాడా ప్రభు? ఏంటి, సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నాడా? ఈ నెల కొంచెం డబ్బులు మిగిలినట్లున్నాయి ప్రభు. ఈడు బుర్రను ఎక్కువ వాడేస్తున్నాడు. ఇంకేం చేస్తాం, ఏదైనా ప్రాబ్లం ఇచ్చే వాడికి లైఫ్ లో కాల్లో చెయ్యో ఇరుకొట్టేస్తాను ప్రభు. అంత పెద్ద ప్రాబ్లం కాదు, మరి ఏం చేద్దాం ప్రభు? వాడు ల్యాప్టాప్ కొని ఎన్ని రోజులైంది? ల్యాప్టాప్ ఇంకా మొన్ననే కొన్నాడు కదా ప్రభు, ఇంకా వారంటీ కూడా ఉంది. పోనీ వాడి బైక్ డ్యామేజ్ చేసేస్తే? బైక్ డ్యామేజ్ అయిందని తెలిసే లోపు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాడు ప్రభు. ఈ బ్యాంక్ వాడు 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే ఈ డబ్బుల్ని ఇక్కడే సేవింగ్ చేసుకోవచ్చు. వాడి మొబైల్ సూపర్ ప్రభు. నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తాను రా మావా. ఈ మంత్ కొంచెం డబ్బులు మిగిలిపోయినారా, ఆ డబ్బుల్ని ఎలా సేవింగ్ చేసుకోవాలా అని వాడి మొబైల్ స్క్రీన్ డ్యామేజ్ చేసే ప్రభు. స్క్రీనా? వాడు స్క్రీన్ రిపేర్ చేయించే లోపు వాడి దగ్గర ఏ డబ్బులు మిగిలవు ప్రభు. మంచోడ్రా వాడు. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఇచ్చామనుకో అస్సలు తట్టుకోలేడు. అంతేగాని సేవింగ్స్ చేసుకుంటానని ఫ్రీడమ్ అస్సలు ఇవ్వకూడదురా. సరే ప్రభు, స్క్రీన్ డ్యామేజ్. సరే ఉంటాను రా మావా మరి.